ప్రైజ్ లార్డ్ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా వందనాలు. ఈరోజు వాక్య భాగం వచ్చేసి రూతు గ్రంథం చదువుకుందామండి. న్యాయాధిపతులను ఏలిన దినములందు దేశంలో కరువు కలగగా యోధా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను ఎంటబెట్టుకుని మోయాబు దేశమునకు కాపురముండుటకు వెళ్ళెను. అతని పేరు ఎలిమెనకు, అతని భార్య పేరు నయోమి. చూసారండి, ఈ యొక్క కరువు కలిగినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఒక రొట్టెల ఇల్లు అనగా యోధా బెత్లెహేము నుండి వాళ్ళు మోయాబు దేశంనకు వెళ్ళారండి. మోయాబు దేశంనకు వెళ్ళినప్పుడు ఒక ఎలిమెనకు ఎందుకు చనిపోయాడో ఏంటో మనకి పూర్తిగా తెలియదు. కానీ ఇతను అక్కడికి వెళ్ళినాక చనిపోయారు. చనిపోయిన తర్వాత నయోమి ఇద్దరు బిడ్డలను తీసుకుని తన ఉంటున్నప్పుడు తాళ్ళు వివాహ కాలం వచ్చినప్పుడు ఇద్దరు కుమారులకు వివాహం జరిగించిందండి. జరిగించిన తర్వాత వీళ్ళిద్దరు వివాహంలో 10 సంవత్సరాలు అయిన తర్వాత వీళ్ళు ఇద్దరు కుమారులు మగులోను కిలియోను కూడా ఇద్దరు చనిపోయారు. చనిపోయిన తర్వాత నయోమి, ఓర్ప, రూతు వీళ్ళు ముగ్గురు స్త్రీలు ఉన్నారు. ముగ్గురు స్త్రీలు ఎదవరాండ్లే. వాళ్ళ ఇంట్లో ఒక మగ పురుషుడు లేడు, పెట్టి వారు కూడా ఇంట్లో ఎవరు లేరు. లేకపోయినప్పటికీ వీళ్ళు కానీ ఎందుచేతో నయోమి ఒక ఇద్దరు స్త్రీలను పిలిచి ఓర్పను రూతుని పిలిచి, అమ్మ నా కుమార్తెలారా నా మాట వినండి, మీరు మీ యొక్క తండ్రి ఇంటికి వెళ్ళండి అనేసి ఒక నయోమి చెప్తుంది. తల్లిగా ఆలోచించి ఒక నయోమి ఒక కూతుర్లకి చెప్పినట్టు చెప్తుంటే ఇద్దరు కోడళ్ళు కూడా అత్తమ్మ మేము వెళ్ళాం, నీతోనే ఉంటామని చెప్పారు. చెప్పినప్పటికీ ఈమె అంటుంది, ఇంకా నేను కని మీకు పెళ్లి చేయలేను, నాది వృద్ధాప్యం వయసు వచ్చేసింది కనుక నేను మీకు పెళ్ళి చేయలేను, మీరు మీ తండ్రి ఇంటికి మీ పుట్టింటికి వెళ్ళండి అనేసి నయోమి చెప్తుంది. నయోమి చెప్తున్నప్పుడు వార్ప ఏం చేసిందంటే తన అత్త చెప్పినట్టు తన అత్తను ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. కానీ రూతు అలా లేదండి. ఈమె గొప్ప చరిత్రలో నిలిచిపోయిన గొప్ప స్త్రీ, గొప్ప త్యాగం, గొప్ప ప్రేమ, ఈమెలో తెలియని ఎన్నో భాగాలు. ఈమె వెళ్ళిపోతే తనను చూసేయటానికి కూడా ఎవరు ఉండకపోనమో, కానీ దేవుడు తన ఇద్దరు కుమారులు లేరు, తన భర్త లేడు, కానీ రూతుని తన అండగా ఉంచాడు. కానీ ఆమె అంటుంది రూతుని కూడా నీ యొక్క తోటికోళ్ళు వెళ్ళిపోయింది కదా, నువ్వు వెళ్ళిపోవచ్చు కదా అనేసి నయోమి అంటుంది. నయోమి అంటుంటే రూతు అంటుంది, అత్తమ్మ నేను వెళ్ళను, నువ్వు మరణించిన చోటే నేను మరణించేదను, నువ్వు ఎక్కడుందువో నేను అక్కడే ఉందును, నీ జనమే నా జనము, నీ ప్రజలే నా ప్రజలు అనేసి యొక్క రూతు నయోమితో చెప్తుంటే నయోమి మాట విని రూతు మాట విని నయోమి కామ్గుండిపోయింది. ఉన్న తర్వాత వీళ్ళు మళ్ళీ యొక్క మోయాబు దేశమును విడిచిపెట్టి యోధా బెత్లెహేమునకు మళ్ళీ వస్తున్నారు. నయోమి బంధువులు చుట్టాలు ఉంటారు కదండి, వీళ్ళు ఏం చేస్తున్నారంటే తనను నయోమి వచ్చింది నయోమి కదా అంటే ఈ బంధువులతో చుట్టాలతో అంటుంది, నయోమి అని నన్ను అనొద్దు, నన్ను మారాని పిల్లండి, ఎందుకంటే దేవుడు నాకు చేదైన అనుభవం పెట్టాడు, దేవుడు నా పక్షాన్ని సాక్ష్యం, అన్యాయపు సాక్ష్యం అనేసి దేవుడి మీద విరోధంగా మాట్లాడుతుంది. వాళ్ళు చేసింది తప్పైనా రైట్ అయినా దేవుడు అన్యాయస్తుడు మాత్రం కాదు. దేవుడు నిజమైన దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మన కొరకు రక్తం కాచిన దేవుడు, ఈ లోకానికి వచ్చి నన్ను కొనుక్కోబోతున్న దేవుడు. ఈ యొక్క స్త్రీ ఏమంటుందంటే నయోమి నా పైన దేవుడు నా పైన ఎంతో విరోధంగా ఉన్నాడు అనేసి దేవుడి పైన అన్యాయపుగా మాట్లాడుతుంది. కానీ మాట్లాడుతున్నప్పటికీ ఈమెను నయోమి అని పిలవద్దంటుంది. నయోమి అంటే యొక్క దేవుడు మంచి పేరు కలిగిన వ్యక్తి ఈమె. కానీ నన్ను మారాని పిల్లని అంటే చేదైన అనుభవంలో ఉన్నాను. నేను ఇద్దరు బిడ్డలను కోల్పోయాను, నా భర్తను కోల్పోయాను, చేదైన అనుభవంలో ఉన్నాను కనుక నన్ను నయోమి అని
పిలవద్దు అంటుంది. కానీ దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదండి. గొప్ప దేవుడు, లోకరక్షకుడు, నిన్ను నన్ను కొనుక్కోబోతున్న త్వరలో రానున్న రారాజైన దేవుణ్ణి ఆయన్ని చాలా తక్కువ చేసి మనకి ఎప్పుడైనా దుఃఖంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు దేవుని స్తుతించేవారుగా ఉండాలి కానీ, దేవుని మహిమపరిచేవారుగా ఉండాలి కానీ, మనం ఎప్పుడైనా చిన్న మాట కూడా అనకూడదండి. యోబు చూడండి, యోబు ఏమన్నాడంటే, దేవుడు ఇత్తేనా మంచోడు, లేదంటే మంచోడు కాదా, దేవుడు ఎప్పుడు మంచోడే, దేవుని ఇత్తేనా స్తుతింతారో, దేవుని ఇవ్వకపోతే మీరు స్తుతించరా, పెడితేనైనా మంచి కోరతారు అనేసి దేవుడు గొప్ప దేవుడండి. భర్త పోయినా, 2 బిడ్డలను పోయినా రూతుని తనకు అండగా ఇచ్చాడు దేవుడు. అది మర్చిపోయి ఇక స్త్రీ నయోమి ఏమంటుందంటే, దేవుడు అన్యాయస్తుడు, నా పైన ఎంతో అన్యాయపు సాక్ష్యం పలుకుతుంది. కానీ దేవుడు అన్యాయస్తుడు ఎంత మాత్రం కాదండి. గొప్ప దేవుడు, మనకు ఆదరణగా ఉన్న దేవుడు. మనుషులు వదిలేసినప్పటికీ, లోకం ఎంతో చెడ్డది, మనుషులు వదిలేసినప్పటికీ దేవుడు వదిలేసే దేవుడు కాదు, గొప్ప దేవుడు. అలాంటి దేవుడిని కలిగి ఉంది నయోమి. అదే ప్రకారంగా ఈ రూతు కూడా తెలుసుకుంది. రూతు తెలుసుకుని తన అత్త అడుగుజాడలో నడుస్తుంది. తన అత్తను అత్తుకుని ఉంది. కూతుర్లు ఈ రోజుల్లో అత్తుకుని ఉంటున్నారండి, బిడ్డలను ఉండలేదు. ఒక అత్తగారిని ఒక కోడలు హత్తుకుందంటే ఎంతో గొప్ప కార్యం కదండి. అది దేవుడు ఏర్పరిచిన బంధం. అది ఆ బంధం యొక్క రూతు గ్రహించింది కానీ నయోమి గ్రహించలేకపోతుంది. కానీ దేవుని ప్రేమ రూతుని తనతో నయోమితో ఉండేలాగా చేసింది. తెలుసుకున్న రూతు ఎంతో దైవభక్తి కలిగిన స్త్రీ. అంతేకాదు సౌందర్యమంతురాలు ఆ రూతు. అంతేకాదు సౌందర్యమైన సొగసు తనది. ఎంత మంచి మనసు కలిగి ఉండి కూడా అత్తగారిని పోషించటానికి ఏం చేస్తుందంటండి, ఒక ఉద్యోగం చేయటానికి వెళ్ళట్లేదు, ఒక వ్యాపారం చేయటానికి వెళ్ళట్లేదు. తను ఏం చేస్తుందంటే ఒక చేలో పరగేరుకోవటానికి వెళ్తుందంటే అండి. మరి యవనస్తులు అలాగే ఎవరన్నా చేస్తారండి? చెయ్యరు. ఈ యొక్క రూతు తగ్గింప జీవితం చూసారా, ఎంత తగ్గించుకుందో. తన అత్త విషయంలో తగ్గించుకుంది. నాకెందుకులే, నేను మా పుట్టింటికి పోవచ్చు కదా, నా భర్త లేడు కదా, నేను ఈమెతో ఎందుకు ఉండాలా, నా పుట్టింటిలో సుఖభాగాలు ఉన్నాయి కదా, నేను వెళ్ళిపోవచ్చు. కానీ రూతు అలా చేయలేదు. అత్తను హత్తుకుని అత్త బాధల్లో కష్టాల్లో ఈమె ఎంతో ఓదార్పుగా ఉంది. అంతేకాదు పరగేరుకుంటూ తన అత్తను పోషిస్తూ వచ్చినప్పుడు బోయాజు ఆమె ఎవరో నా పొలంలో పరగేరుకుంటున్నారని చేను కోసేవారిని అడిగారంటండి. అడిగితే వాళ్ళు చేను కోసే వాళ్ళు కూడా ఏమంటున్నారంటే, ఈమె మోయాబి దేశం నుండి వచ్చిన నయోమి కోడలు ఈమె అనేసి అంటే, యవనురాలు, ఎంత మంచి వ్యక్తి, ఎంత మంచి కలిగిన వయసులో ఉన్న అమ్మాయి పరిగేరుకుంటుంది కనుక మీరు కోసేటప్పుడు కొన్ని వదిలేయండి, కొన్ని వదిలేస్తే బేదలు ఏరుకుంటారు, ఆమె పైన దయ ఉంచండి అని ఈ బోయాజు ఒక రాజు అయిన అతను ఏం చేశాడంటే, పరగ ఏరుకునేటప్పుడు కొన్ని పరగలు వదిలేయమంటున్నాడండి. ఆమె ఏరుకుంటూ తన అత్తను పోషించుతున్నప్పుడు నా కుమారి అనేసి నా అత్తగారు పిలుస్తుంది. నా కుమారి, నువ్వు బోయాజు పొలంలోనే పరిగేరుకో, నువ్వు వేరే పొలంలోకి వెళ్ళకో అని అత్తగారు చెప్పింది. సరే అత్తమ్మ అనేసి తన అత్తగారి మాట విన్నది. అలాగే బోయాజ్ కూడా ఏం చెప్తున్నాడంటే, నా కుమారి, నా పొలంలోనే ఉండు, నా పొలంలోనే ఏరుకో. నేను యవనులకు చెప్పాను నీ జోలికి అస్సలు రావద్దని. నీకు దాహం వేసినప్పుడు కొండల ఎద్దకెళ్ళి నువ్వు దాహం తీర్చుకో అనేసి, ఎవరు నీ జోలికి రారు అనేసి రూతుకి ఈ బోయాజు చెప్తున్నాడంటండి. అలాగే అనేసి బోయాజు చెప్పినట్టు బోయాజు పొలంలోనే ఈమె పరిగేరుకుంటుంది. అత్తగారు చెప్పినట్టు అత్తగారు కూడా బోయాజు పొలంలోనే, మన బంధువుడు అతను, మనకు బంధు ధర్మం చేస్తాడు కనుక నువ్వు వాళ్ళ పొలంలోనే పరిగేరుకోమని నయోమి చెప్పింది. నయోమి మాట విన్నది. నయోమి మాట విని, బోయాజు మాట విని తన అడుగుజాడలో నడిచి
ఈ లోకానికి గొప్ప పేరు కలిగిన స్త్రీగా ఈ బైబిల్లోకి ఆమె పేరు లెక్కించబడి ఉన్నదంటే ఎంత గొప్ప వ్యక్తి అయితే లెక్కించబడుతుందండి. ఎంతో పేరు కలిగిన ఈ యొక్క రూతు, ఈమె సౌందర్యవంతురాలు, ఈమె గొప్ప గుణగణాలు కలిగిన స్త్రీ. ఒక భర్త పోయినప్పటికీ అత్తగారిని అత్తుకునుండి అత్తగారి పట్ల ప్రేమ చూపిస్తుంది. మరి ఈ లోకంలో దేవుని మోయాబిరాలు ఆమె అయినప్పటికీ మనొక్క యూదురాలుగా వచ్చి ఈ యొక్క దేవుని ప్రేమించి బోయాజ్ అంటే దేవుడు గుణ లక్షణాలు బోయాజు జీవితంలో ఎన్నో ఉన్నాయండి. ఈ యొక్క రూతు ఎంతో ఈ యొక్క వాళ్ళిద్దరి పట్ల ప్రేమ చూపించింది. ఈమె యొక్క దావీదు వంశంలోకి వచ్చింది. దావీదు నుండి మన యేసుప్రభు వారు వచ్చారండి. ఈ యొక్క వాక్య భాగం ఈ యొక్క యవనురాలిని బోయాజు ఏం చేసుకున్నాడంటే ఒక యదవరాండ్లను బోయాజు వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తర్వాత తనకు ఓబేదు పుట్టాడు. ఓబేదు నుండి యెషయా, యిర్మీయా వీళ్ళందరూ వచ్చి దావీదు నుండి మళ్ళీ మనకు యేసుప్రభు వారు ఈ యొక్క వంశంలోంచి ఈ యొక్క రూతు వంశంలోంచి మనకు యేసుప్రభు వారు మనకు వచ్చారండి. యూదుల రాజు, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు. ఈ యొక్క బైబిల్ గ్రంథం మాటలు ఏది తీసేయటానికి లేదండి. ఎంత సత్యము, ఇది నిజమైన దేవుడు చెప్తున్నాడు. ఈ పరిశుద్ధ గ్రంథము దొరకపోవచ్చు. ఇదే అనుకూలమైన సమయం అండి. ఇదే మనకి దొరికిన సమయాన్ని బట్టి మన దేవుడు మాట ఎక్కడ దొరికినప్పటికీ మనం అక్కడ ఆయన్ని స్మరించుకుంటూ ఆయన్ని జ్ఞానించుకుంటూ వాక్యం ద్వారాగైనా ప్రార్థన ద్వారాగైనా పాట ద్వారాగైనా మనం ఆయన స్తుతించేవారుగా మహిమపరిచేవారుగా ప్రతి విషయంలో ఉండాలి. మనం దేవుడు మనల్ని ఎంతగానో పోషిస్తున్నాడు. ఈ రూతు జీవితం మన ముందు పెట్టిన దేవాతి దేవునికి లెక్కలేని స్తుతులు చెల్లించుకుంటూ రూతు గ్రంథం ముగించుకుందామండి. రూతు ఏం చేశారంటే దేవుడు తన పరిశుద్ధంగా జీవించేలాగా చేశారు. అంతేకాదండి, తన జీవితంలో ఎన్నో మేలు చేశాడు. యదవరాండ్ల స్థితి నుంచి ఒక మళ్ళీ తన ఏదైతే పోగొట్టుకుందో యథాస్థితిని మళ్ళీ బోయాజ్ ద్వారాగా అందించాడండి. దేవుడు నమ్ముకున్న దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడు అస్సలు అన్యాయస్తుడు కాదు. గొప్ప సర్వశక్తిమంతుడు. వెనుక లేని వారిని ఆయన లేవనెత్తే దేవుడు, దీనులను పైకి లేవనెత్తే దేవుడు. అతను నిన్ను నన్ను పిలుస్తున్నారు. మరి ఆయన పిలుపుకు మనం లోబడి మనం తలదించి మన ఆయనకు లోబడి లక్షణాలు మనలో ఉంటే ఇదే అనుకూలమైన సమయం అండి. మనం అందరం ఆయన వైపు చూద్దామా? యొక్క వాక్యం ముగించే ముందు చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వందనాలు, లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. మేము నీకు లోబడి ఎలా ఉంటున్నామో ప్రభా మమ్మల్ని సరి చేసుకుంటూ ఇదిగో ప్రభా రూతు అయినా ప్రభా ఎంతో సౌందర్యవంతురాలు, నీకు తగినట్లుగా జీవించింది ప్రభా. అలాంటి జీవితం బ్రతుకు ప్రతి ఒక్కరికి దయచేయండి. వింటున్న ప్రతి బిడ్డకు మీ యొక్క కృపను కాపుదలను దయచేయండి. ప్రతి ఒక్కరు నీ వైపు తిరగటానికి సహాయం చేయండి. నీ కృప నీ దయ మా పైన చూపించు. నీకు మేము తగ్గించుకుంటూ మా ప్రభువా మా జీవితాలను మాకు బ్రతుకులన్నీ పాదాల చెంత పెడుతూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని పొందుకుని నామ తండ్రి, ఆమేన్.